హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. సో ఈరోజు నేను పగడాల మాలని ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో నేను కోరల్స్ అయితే తీసుకున్నాను అనమాట. 3mm సైజ్, ఇంకా మన దగ్గర 5mm సైజ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మన దగ్గర మేకింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. థ్రెడ్ దగ్గర నుంచి నీడిల్ హుక్స్, లాకెట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఎవరైనా చేసుకోవాలి, మేకింగ్ నాకు వచ్చు, మెటీరియల్ కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మీకు ఏ మెటీరియల్ కావాలి ఏంటనేది స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి. సో ఇది వచ్చేసి నేను రౌండ్ 3mm సైజ్ కూరల్ని యూస్ చేస్తున్నానండి. ఈ కూరల్స్ వచ్చేసి మనకి 3mm సైజ్లో ఉంటాయి. పర్ లైన్ వచ్చేసి మనకి 80 రూపీస్ పడుతుంది అనమాట. సో నేను దీనికోసం చెప్పి చిన్న లాకెట్ అయితే మేకింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ ఇన్విజిబుల్ నెక్ చైన్లో యూస్ చేస్తాం కదా, సో ఆ లాకెట్కి నేను చిన్నగా కింద కోరల్స్ వచ్చేలాగా యాడ్ చేసుకున్నాను. సో ఆ కోరల్స్లో నేను 3mm యూస్ చేశాను, ఇంకా 5mm యూస్ చేశాను అనమాట. మన దగ్గర 5mm సైజ్ కూడా అవైలబుల్గా ఉందండి. సో 5mm వచ్చేసి మనకి 110 రూపీస్ పడుతుంది పర్ లైన్. ఈ 3mm సైజ్ వచ్చేసి మనకి 8 రూపీస్ పడుతుంది. 3mmలో వచ్చేసి మనకి రౌండ్, 5mmలో వచ్చేసి రౌండ్ కాదండి, ఓవెల్ షేప్లో ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం నిదానంగా ఉన్న థ్రెడ్లోంచి నేను నీడిల్ని ఎక్కించేసుకుంటున్నాను. సో అవి విడిగా తీసుకోకుండా మీకు వీడియో ఎలా చూపిస్తున్నాను అలాగనే ఎక్కించుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. సో అంటే నీడిల్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుందండి. అలా కాకుండా మన దగ్గర ఉన్న మైనం కానివ్వండి, సోప్ని కానీ యూస్ చేసి నైలాన్ థ్రెడ్కి డైరెక్ట్గా హోల్స్ పెద్దగా ఉంటే మనం ఎక్కించేసుకోవచ్చు. బట్ నేను నీడిల్ యూస్ చేస్తున్నాను. సో ఇలా మేకింగ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం హుక్స్ని వేసుకోవాలి. ఎండింగ్లో హుక్స్ అనేది మనకి మెయిన్ అనమాట. ఎలా అంటే మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కనుక మీరు హుక్స్ని కనుక వేసుకుంటే తప్పకుండా ఆ దండ మనకి తెగదు అండి. సో తెగదు అంటే ఇన్ కేస్ మీరు నైలాన్ థ్రెడ్ కదా, సో మనం హుక్స్ ముడి వేసుకున్నాక నేను చూపించినట్టు వేసుకొని దాన్ని మనం అగరబత్తితో కానివ్వండి, చిన్నగా క్యాండిల్తో కానివ్వండి, చివర్లో నైలాన్ థ్రెడ్ని కాల్చి మనం చేతితో ప్రెస్ చేయాలన్నమాట. సో అలా ప్రెస్ చేయడం వల్ల అక్కడికి లాక్ అయిపోతుంది ముడి అనేది. సో అలా ఇదొక చిన్న ట్రిక్ అనమాట. సో అది కానీ మీరు తప్పకుండా ఇలా మేకింగ్ చేసుకునే వాళ్ళు కనుక పాటిస్తే తప్పకుండా దండ అనేది చాలా రోజుల వరకు ఇదవ్వదు, నార్మల్గానే ఉంటుంది. మీరు ఈ నెక్ చైన్స్లో మీరు ఏ చైన్ చేసుకున్న థ్రెడ్తో నేను చెప్పిన రెమెడీ అయితే మీరు ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే నేను మేకింగ్ చేసిన నెక్ చైన్ అయితే ఇదనమాట. సో నేను కోరల్స్ 3mm సైజ్ యూస్ చేశాను కదండి. మనకి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నా కానీ లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేను రౌండ్ షేప్ యూస్ చేశాను. నేను ఇది మేకింగ్ చేసింది 150 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పెట్టానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి. సో ఇది నేను 1 పీస్ మాత్రమే మేకింగ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను మేకింగ్ చేయిస్తాను. సో ఇది అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. లైక్ చేసిన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో సపోర్ట్ చేసిన నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.